అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమంలో కలెక్టర్ గారి ఆదేశాలతో జరుగుతున్నటువంటి ఈ ఒలింపిక్ రన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీన్ని ఉద్దేశించి మన జిల్లా కలెక్టర్ పరిశీలించాలి, గమ్యం తెలుసుకోవాలి, గమ్యం పెట్టుకోవాలి. ఆ గమ్యాన్ని ఇది ఏది లేదు. ఈ యొక్క సంకల్పానికి ఊపిరి పోసి ఈ యొక్క రోజు మంచిర్యాల జిల్లాలో ఇతర చక్కటి ఒలింపిక్ క్రీడలను సక్సెస్ చేసుకోవడానికి మనం అన్ని సహకరించినటువంటి ఏసీ గారు. సో ఈనాటి మన దగ్గర ఒలింపిక్ దానికి సంబంధించిన ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో అంటే రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము అన్ని రకాల క్రీడలకు సంబంధించిన దానికి ప్రోత్సహించాలి. దాని నుంచి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఒకటి ఫిజికల్గా హెల్తీ ఉంటారు, దాంతో పాటు మెంటల్గా కూడా హెల్తీ ఉంటారు. అండ్ ఒక టీం వర్క్ ఇలా చేయాల్సింది, ఒకటి ఇలా మనం అందరితోటి కలిసి ఉండాలి, ఒక మంచి సొసైటీ ఎట్లా ఏర్పాటు చేయాలి, దానికోసం క్రీడా ఈ రన్నింగ్, అథ్లెటిక్స్ అన్ని చాలా ఇంపార్టెంట్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో చాలా మంది పాల్గొంటున్నారు. నా తరఫున అందరికీ శుభాకాంక్షలు. అట్లే అన్ని రకాల క్రీడలో అథ్లెటిక్స్ లో ఖచ్చితంగా అందరూ
పార్టిసిపేట్ చేయాల్సింది ఈ ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మనం గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద ప్రారంభించుకోవడం జరిగింది. అక్కడ ఐబీ చౌరస్తా నుంచి హై స్కూల్ గ్రౌండ్ వరకు వచ్చిన రేపటి భావి భారత ప్రదాతలు మీరందరూ. సో ఈ ఒలింపిక్ డే విశిష్టత ఏంటంటే మీరు ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వరకు కొందరు వాక్ చేయడం జరిగింది, కొందరు నడవడం జరిగింది, కొందరు రన్నింగ్ చేయడం జరిగింది. సో ఏది చేసినా కానీ ఈ రన్, వాక్, జాగింగ్ ఏది చేసినా మీకు అలసట అనేది అనిపిస్తుంది. కాకపోతే ఉత్సాహము, యాక్టివ్నెస్, స్ట్రెంగ్త్ కూడా వచ్చి ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. సో మీ లైఫ్లో ఇవి 3 ఉండాలంటే తప్పకుండా మీ ఎడ్యుకేషన్తో పాటు ఈ 3టిని కూడా మీరు అంటే ఏ క్రీడలైనా ఆడండి, కానీ ప్రతిరోజు ఒక అరగంట మీ బాడీకి వ్యాయామం అనేది ఉండాలి. దానికి మీ ఎన్నుకున్న క్రీడని ఎంచుకొని మీరు దాంట్లో రాణించాలనేది నా కోరిక. కాకపోతే గ్రౌండ్కి వచ్చిన తర్వాత నేను క్రికెట్ ఆడుతున్నా అని చెప్పి ఫోన్లో మాత్రం క్రికెట్ ఆడకండి దయచేసి. చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేస్తే ఏం చెప్తున్నా అంటే నేను గ్రౌండ్కి వచ్చినామా, నేను క్రికెట్ ఆడుతున్నా అని చెప్తా ఉన్నారు. కానీ 4 కూర్చొని ఆ సెల్ ఫోన్ పట్టుకొని అందులో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉన్నారు. అవునా కదా? సో అందుకే మనము ఈ సంవత్సరం మన ప్రభుత్వం కూడా ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడం జరిగింది. సే టు నో డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేయాలని. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు గాంజాయికి తర్వాత చెరస్కు అన్నిటికీ అలవాటు పడతా ఉన్నారు. కాబట్టి అన్నిటికీ అలవాటు పడకుండా మనం గ్రౌండ్కు అలవాటు పడి మనం క్రీడలలో మమేకం అయిపోతుంటే మనము వేరే లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు కలెక్టర్ గారు మరియు గౌరవ ఏసీపీ గారు, అదేవిధంగా సిఐ గారు, మరి వివిధ స్కూల్స్ ఉన్నటువంటి కరస్పాండెంట్స్, పీఈటీలు అండ్ పీడీలు, క్రీడాకారులు, క్రీడామణులు, మన విద్యార్థులు ఈ యొక్క ఒలింపిక్ డే రన్కు మీరందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మరియు క్రీడా సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తర్వాత మీ అందరికీ కూడా ఇక్కడే కూర్చోండి. మీకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.